హలో గైస్, ఇవైతే మొత్తం ఇందులో వేసేసుకున్నాం. అంటే మనం మిక్స్ చేయాలి. ఓకే, పెట్టేస్తున్నాం. ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో హలో గైస్, వెల్కమ్ టు సతీష్ లైగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం కుకింగ్ చేస్తున్నాము. సో ఈ రోజు వచ్చేసి దగ్గర. సో ఇది మిల్ మేకర్ అన్నమాట. సో అందరికీ తెలిసిందే. ఈరోజు అయితే మిల్ మేకర్ పకోడీ అయితే చేస్తుంది. సో ఇది మిల్ మేకర్ పకోడీ ఎందుకు చేస్తున్నా అంటే ఈరోజు ఫుల్ మస్తు వర్షం పడింది. సో మస్తు కూల్ ఉంది వెదర్. సో ఇది వచ్చేసి నేను లైక్ ఒక 15-20 మినిట్స్ బ్యాక్ ఇది వాటర్లో వేసిన చూపి. సో వాటర్లో వేస్తే ఇట్లా అయిపోయినాయి మొత్తం. సో ఇది ఏం చేద్దామంటే ఇప్పుడు వాటర్ తీసేసి లైక్ నార్మల్ ఇందులో వేసుకుందాం. సో గైస్ ఇవైతే మొత్తం మనం ఇందులో వేసేసుకుందాం. సో కొంచెం ఎక్కువనే వేసేసిన అనుకుంటా, చాలా వచ్చినాయి. సో గైస్ ఇవైతే వేసేసుకున్నాం. సో పక్కన పెట్టేద్దాం. సో ఇందులో ఏం చేద్దామంటే సో ఇందులో సరిపోదు అనుకుంటా. సో గైస్ నేను పెద్ద దాంట్లో అయితే వేసేసుకుంటున్నా, ఎందుకంటే మనం మిక్స్ చేయాలి. సో ఇందులో మిక్స్ చేయడానికి రాదు. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ పెరిగేసుకుందాం. కర్డ్. సో గైస్ ఇదైతే కట్ చేసేసుకుంటున్నాం. సో ఎంత ఏంది మనమైతే వేసేద్దాం. ఫస్ట్ టైం చేస్తున్నాం కుకింగ్. సో చూద్దాం. సో చూపి, ఇక్కడ చూపి దగ్గర. సో గైస్ ఇక ఇట్లా వేసుకోవాలి. సో ఇదైతే పక్కన పెట్టేసి ఇక దీనికి మిక్స్ చేసుకుందాం. మిక్స్ కాదు, ఫస్ట్ ఇది వేసేసుకుందాం కార్న్ఫ్లవర్ అవన్నీ. సో ఇది చూపి. సో మిల్ మేకర్లో పెరిగేసుకున్నాం. ఫస్ట్ పెరిగేసుకొని కొంచెం కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకుందాం. ఎంత ఏమో ఇక వేస్తున్నా నేను, తెలియదు ఇక. లాస్ట్లో చూద్దాం, టేస్ట్ చూద్దాం. మా మమ్మీ చెప్తుంది టేస్ట్ ఏమైనా. సో ఇది వేసేసి అయితే పక్కన పెట్టేద్దాం. ఇది వేసుకున్నాక అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లి పేస్ట్ కొంచెం వేసేసిన. వేసుకున్నాక గరం మసాలా కూడా వేసేసుకుందాం కొంచెం. చలో గరం మసాలా కూడా వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఏం వేద్దామంటే ఉప్పు కారం వేద్దాం. ఉప్పు కారం కూడా ఎట్లయితుందేమో గైస్, నేనైతే చేస్తున్నా. మొత్తం కిచిడి అయితే కనిపిస్తుంది నాకు. కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, కొంచెం పసుపు వేసుకుందాం. దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం. సో తగినంత ఉప్పు వేసుకోండి పైన. సో చూడండి మొత్తం కిచిడి కనిపిస్తుంది అది. ఇప్పుడు మొత్తమే కిచిడి చేద్దాం దానికి. సో ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇక మిక్స్ చేయాలి, మంచి మిక్స్ చేయాలి. ఇట్లా మనం అన్నం ఎట్లా మిక్స్ చేస్తామో అట్లా మిక్స్ చేయాలి. సో గైస్ ఫస్ట్ టైం అయితే కుక్ చేస్తున్నా నేను. నాకు ఏమంటారు, ప్రీవియస్ వీడియోలో చాయ్ చేసిన, ఇక ఇప్పుడైతే ఇది చేస్తున్నా డైరెక్ట్. సో ఇది కుకింగ్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇఫ్ ఇది ఓకే అయితే ఇంకా కుకింగ్ వీడియో చేద్దాం మనం. సో గైస్ ఇక ఫైనల్లీ అయితే ఇట్లా అయింది. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ పెట్టేయాలి ఇది ఇట్లనే. సో దీనిపైన మూత పెట్టేద్దాం. ఒక 10-15 మినిట్స్ పెట్టేస్తే. సో గైస్ ఇదైతే మూత పెట్టేస్తున్నాం. సో ఒక 10-15 మినిట్స్ అయితే పెట్టేద్దాం. ఒక 10-15 మినిట్స్ తర్వాత కలుద్దాం, ఇప్పుడు చూద్దాం. సో గైస్ 15 మినిట్స్ అయితే అయిపోయింది. సో చూసుకోవచ్చు. సో ఇట్లా అయింది 15 మినిట్స్ తర్వాత అయితే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ గ్యాస్ పెడదాం. సో గ్యాస్ పెట్టి ఇదంతా దీనిపైన పెట్టాలి ఇది ఎట్లా. సో చూపించేది. సో ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోవాలి దీనికి. సో గైస్ ఆయిల్ చూసుకోవచ్చు, అక్కడ చూపి ఆయిల్ చూపి. సో
సో ఆయిల్ అయితే అంత వేసేసుకున్నాం. సో కొంచెం వేడిగా అయిన తర్వాత ఇక మనం స్టార్ట్ చేద్దాం. ఎట్లయితే తెలియదు, చూద్దాం. చలో వేద్దాం, అది కొంచెం వేడిగా అయిన తర్వాత వేద్దాం. సో తీసి ఇందులో వేద్దాం. సో గైస్ ఎట్లయితుందో తెలియదు, ఫస్ట్ టైం చేస్తున్నా, చూద్దాం ఎట్లయితుందో. సో గైస్ ఒకటైతే వేసిన, సో ఆయిల్ అయితే వేడిగా అయింది. ఇప్పుడు ఇది వేద్దాం. సో కొంచెం లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుందాం, ఎందుకంటే మళ్ళీ ఎగరగలదు అది. అక్కడ చూపి, అది చూపి. సో ఇట్లా వేసుకోవాలి, నాకు తెలియదు వేసేస్తున్నా. ఉంది కదా, సో కొంచెం సపరేట్గా వేసుకున్నాను. సో వయసు ఎట్లయితుందో తెలియదు, కానీ చేస్తున్నాను. మంచిగా అంటారు కాదు. సో గైస్ సెకండ్ రౌండ్ అయితే వేస్తున్నా. సో కొంచెం ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుందాం. సేమ్ పునుగులాగానే ఇది. సో గైస్ ఇట్లా బ్రౌనిష్ లైక్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయితే ఆయిల్లో పెట్టుకోండి. సో పెట్టిన తర్వాత ఒక 2 minutesలో తీసేయండి. చూడడానికి అయితే మస్తు క్రిస్పీ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఎస్, అయినాక ఇక సాస్ తెచ్చి తినేయడమే కదా. నేనైతే చేసిన, సో మమ్మీ రియాక్షన్ చూద్దాం కదా. సో ఇక ఇట్లా అయింది మమ్మీ. టేస్ట్ మాడు, టేస్ట్ ఎట్లా చెప్పాలి. స్పూన్ చేస్తున్నా. సో గైస్ మమ్మీకి అయితే నచ్చింది, నేను కూడా టేస్ట్ చేస్తాను. మంచిగా ఉందా? మస్తు ఉంది. సో గైస్ మంచిగా అయింది. సో ఫైనల్లీ, సో మీరు కూడా లైక్ ట్రై చేయాలంటే ట్రై చేయండి. సో గైస్ నేను కూడా తింటున్నా, నిజంగా టేస్ట్ మాత్రం మస్తు అయింది, సూపర్. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ లైకర్ యూట్యూబ్ ఛానల్.